గత కొన్ని నెలలుగా మనము బైబిల్లో కొన్ని సిద్ధాంతములకు సంబంధించిన సత్యాలు చూస్తూ వచ్చాం. అనేక సత్యాలు గమనించాము బైబిల్ నుండి. లాస్ట్ క్లాస్లో మనము సబ్స్టిట్యూషన్ గురించి చూసాము, ప్రత్యామ్నాయం గురించి చూసాము. సబ్స్టిట్యూషన్, ఒకరికి బదులుగా మరొకరు అతని స్థానంలో చట్టబద్ధమైన శిక్ష అనుభవించుట అనే సత్యాన్ని మనం చూసాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా ఆ శిలువలో మన స్థానాన్ని తీసుకున్నారు అనే సత్యాన్ని మనం చూసాం. ఈ సంబంధం ఈ ఈ ఈ సత్యాలు, సైద్ధాంతిక సత్యాలన్నీ రక్షణకు సంబంధించినవి. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పదో, ఆ రక్షణకు ఏమేమి రోల్స్, ఏమేమి అందులో పదాలు వాడబడుతున్నాయో బైబిల్లో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవి మనము చూస్తూ వచ్చాము. కృప గురించి చూసాము, ఇంప్యూటేషన్ అంటే ఆపాదించుట, దాని గురించి మనము చూసాము. తర్వాత డిప్రేవిటీ అంటే మానవుని యొక్క పతనావస్థ, దాని గురించి మనము చూసాము. తర్వాత రీజనరేషన్, జన్మ, దీని గురించి మనము చూసాము. ఈరోజు మనము చూడబోయే సత్యము, ఇది ఇంగ్లీష్లో దీన్ని రిపెంటెన్స్ అన్నారు. రిపెంటెన్స్ అంటే మారు మనస్సు లేక పశ్చాత్తాపం అన్నారు. రిపెంటెన్స్ బైబిల్లో రక్షణ విషయమును గురించిన సత్యం మనం చూస్తే చాలా సింపుల్. దేవుడు మనకి రక్షణ అనుగ్రహించేటప్పుడు లేక రక్షణ తయారు చేసేటప్పుడు దానికి ఏమీ కల్పించలేదు, యాడ్ చేయలేదు. మీరు ఇది చేస్తే రక్షణ వస్తుంది, ఇది చేస్తే రక్షణ వస్తుంది అని అందులో దేవుడు ఎడిషన్స్, డిలీషన్స్ ఏమి చేయలేదు. ఒకసారి మనం చూస్తే కొన్ని వచనాల్లో అపోస్తుల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 16 16వ అధ్యాయము 31వ వచనం. ఒకటే షరతు పెట్టాడు. 16:31. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. మనకు తెలుసు ఈ సందర్భం ఏంటో. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవునికి పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, ఆ చెరసాలలో ఖైదీలతో స్తుతిస్తూ ఉండగా అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. చేసిన వెంటనే ఆ జైలర్, నాయకుడు, చెరసాల నాయకుడు ఆ సంగతులు చూసి తాను చంపుకోబోయాడు. అప్పుడు వారు పౌలు గట్టిగా వెరసి అరుచుకుంటూ అన్నాడు కదా, మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు అంటే, అప్పుడు ఆ జైలరు పరిగెత్తుకుంటూ వచ్చి పౌలు శీలలకు సాగిలపడి ప్రశ్న అడుగుతాడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలా అంటే పౌలు శీలలు సింపుల్ ఆన్సర్, విశ్వాసం ఉంచుము. వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్? బిలీవ్. విశ్వాసం, బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అపోస్తుల కార్యము 4:12 కూడా మనం చూస్తే అక్కడ కూడా యాక్ట్స్ 4:12 4:12 చూస్తే, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ. ఓన్లీ ఇన్ హిస్ నేమ్, దెర్ ఇస్ నో అదర్ నేమ్ ఇన్ హెవెన్ గివెన్ అమంగ్ మెన్. ఈ నామముననే మనకు రక్షణ. ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్, బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఓన్లీ ఇన్ హిస్. కేవలము విశ్వాసం. కొంతమంది ఈ మధ్యలో చాలా ఫాల్స్ డాక్ట్రిన్స్ తీసుకొని వస్తాం. కేవలం విశ్వాసము ద్వారా రక్షణ లేదు, విశ్వాసముతోటి కొన్ని కండిషన్స్, షరతులు పెడతారు.
విశ్వాసము ఉండాలా, మంచి పనులు కూడా ఉండాలి రక్షణ కోసం. లేక విశ్వాసము కూడా ఉండాలా, లేక బాప్తిస్మం కూడా తీసుకోవాలి. అప్పుడే మీరు రక్షించబడతారు. లేక విశ్వాసము లేక మెంబర్షిప్ కూడా ఉండాలి. అప్పుడే మీరు రక్షించబడతారు. లేక విశ్వాసము మారు మనస్సు కూడా కావాలి. అప్పుడే మీకు రక్షణ. తో రక్షణకు సంబంధించిన ఒకటే ఒక షరతు విశ్వాసం, బిలీవ్. అందుకోసమే మార్టిన్ లూథర్ అన్నాడు, బై ఫెయిత్ అండ్ బై గ్రేస్. జస్ట్ బై బిలీవింగ్, బై హ్యావింగ్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దానితో పాటు వేరే ఏ షరతు కూడా బైబిల్లో లేదు. కానీ కొన్ని వచనాలు చూస్తూ దాన్ని ట్విస్ట్ చేస్తూ జనాలు బోధించే విధానం ఏంటంటే విశ్వాసముతో కూడా షరతులు ఉన్నాయి. విశ్వాసము కేవలము విశ్వాసముతో మీరు రక్షణ పొందలేరు అనే సత్యాన్ని వారు నిరాకరిస్తూ వారు వేరే వాక్యాన్ని లేక సిద్ధాంతాన్ని బోధిస్తూ. సరే, మొదటిగా మారు మనస్సు లేక పశ్చాత్తాపం, దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్? సింపుల్గా ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది తెలుగులో అయితే. మారు మనస్సు అంటే మనస్సు చేంజ్ అవ్వాలి, మనస్సు మార్చుకోవాలి. అంటే మన ఒపీనియన్ ఒకటి ఉంటే ఆ ఒపీనియన్ మార్చుకోవాలి. We should change our mind, change of mind, ఇంగ్లీష్లో. టర్నింగ్ అబౌట్, మనము ముందుకు వెళుతూ ఉంటే తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి, వేరే డైరెక్షన్. టర్నింగ్ అబౌట్, చేంజ్ ఆఫ్ కోర్స్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్. మళ్ళుట మనసు మార్చుకుంటా. ఇది రిపెంటెన్స్ యొక్క అర్థం, మారు మనసు యొక్క డెఫినేషన్. మనము దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక భాగాన్ని చూడవచ్చు. మత్తయి రాసిన సువార్త 21వ చూస్తే 28 నుండి 30 దాకా చదివితే అక్కడ ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాడేమో అంటాడు, నేడు అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్తే, వాడు పెద్దవాడు మొదటివాడు అంటాడు, పోను అంటాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు? మనస్సు మార్చుకొని రెండవ వాని యొద్దకు వచ్చి అదేవిధంగా వెళ్తావా అంటే నేను పోతానన్నాడు. కానీ ఇక్కడ ఈ వచనము, ఈ ఫ్రేజ్ మనం గమనించాలి. మొదటి వాడు పోను అని ఉత్తరం ఇచ్చి తర్వాత పిమ్మట మారు మనస్సు లేక మనస్సు మార్చుకుని, afterward he repented and he went. Afterward he changed his mind. Afterward he changed his direction. He turned about and he went. He changed his course. He changed his direction. He changed his వెళ్ళాడు, తిరిగి వెళ్ళాడు. దీన్ని మారు మనసు మార్చుకోవడం, రిపెంట్. 2వ తిమోతిలో చూస్తే ఈ మారు మనస్సు దేని ద్వారా కలుగుతుంది? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ దట్ ప్రొడ్యూసెస్ రిపెంటెన్స్ అని చూస్తే 2వ తిమోతి 2వ అధ్యాయం చూస్తే దేని ద్వారా ఈ మారు మనస్సు పొందుతారు, దీని వలన కలుగుతుంది మారు మనస్సు అని చూస్తే 2వ అధ్యాయం 24వ వచనం, 2వ తిమోతి 2:24 నుండి 26 దాకా చదివితే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుతాయి. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయడం వలన
సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఇక్కడ ప్రభు యొక్క దాసుని యొక్క లక్షణాలు మనము చూస్తాం. తిమోతికి పౌలు రాస్తూ అన్నాడు, ప్రభువు యొక్క దాసుడు ఈ విధంగా ఉండాలి. దిస్ ఇస్ హౌ a servant of the Lord should be అని చెప్తూ అక్కడ అన్నాడు. ఒక వచనం యూజ్ చేశాడు, ఒక సంగతి యూజ్ చేశాడు. బోధింప సమర్థుడుగాను అన్నాడు, సాధువుగాను బోధింప సమర్థుడుగాను. హీ షుడ్ బి యాప్ట్ టు టీచ్, ఏబుల్ టు టీచ్. ఏం బోధించాలంట? వాట్ ఈస్ దాట్ హీ హ్యాస్ టు టీచ్? అది 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. 2వ తిమోతి 4:2 అక్కడ అన్నాడు, వాక్యమును బోధించుచు, యొక్క వాక్యమును ప్రకటించుచు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు సామర్థ్యము గలవాడై దేవుని. ఇప్పుడు దేవుని యొక్క దాసుడు ఆ వాక్యమును ప్రకటించడానికి సామర్థ్యము గల ఆ దాసుడు వాక్యము బోధించేటప్పుడు ఏమవుతుందంట? వాక్యము బోధించేటప్పుడు 24లో మనం చూస్తే, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. ఎదురాడు వారికి మారు మనస్సు, రిపెంటెన్స్. God will give repentance. Through the preaching of the word comes repentance, knowledge of truth, which leads to the knowledge, leading to the knowledge. ఇక్కడ ఒక సీక్వెన్స్ చూస్తాం ఇందులో. ఈ 2 వచనాల్లో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ద్వారా అతనికి మనస్సు. దేవుని యొక్క దాసుడు దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించేటప్పుడు దాని ద్వారా వినేవారు వారి మనసులు మార్చుకుంటారు. దే విల్ హ్యావ్ అ చేంజ్ ఆఫ్ మైండ్. దేవుని యొక్క వాక్యము ఏమి చెప్తుంది మానవుని గురించి? మానవుడు పాపి అని చెప్తుంది. మానవుడు దేవుని ఉగ్రత కింద ఉన్నాడు అని చెప్తుంది. మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు, తన పాపములో చనిపోయి ఉన్నాడు. ఈ మాటలు విని తన యొక్క మనస్సు మార్చుకుంటాడు. రిపెంట్. కరెక్ట్. ఈ విధంగా అంతకుముందు ఆ అభిప్రాయాలు లేవు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క దాసుని ద్వారా బోధించబడ్డదో అప్పుడు ఆ వాక్యము అతనిలో పనిచేసి ఇట్ లెడ్ టు రిపెంటెన్స్, మారు మనస్సు. God may perhaps grant them repentance. So what leads to repentance? God and the preaching of the word leads to repentance, మారు మనస్సు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు వారి యొక్క హృదయాలు, వారి యొక్క యాటిట్యూడ్స్, వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క డైరెక్షన్, వారి యొక్క దిశ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి, మారిపోతాయి. దెర్ ఇస్ అ టర్నింగ్ బ్యాక్, తిరుగుట, దేవుని వైపు తిరుగుట. ఓకే. 3వది 2 కొరింథీయులు 7:10 మనం చూస్తే అక్కడ ఈ సీక్వెన్స్లో ఇంకొకటి యాడ్ అయింది. 2 కొరింథీయులు 7:10, 2 Corinthians chapter 7 verse 10. ఈ సీక్వెన్స్ దేవుని యొక్క వాక్యము బోధించుట, తర్వాత మారు మనస్సు, దాంట్లో ఇంకొకటి అక్కడ యాడ్ అయింది. మనం చూస్తే 7:10లో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. ఇక్కడ 2 దుఃఖాల గురించి చెప్పాడు. ఒకటి
దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒకటి ఉంది, తర్వాత లోక సంబంధమైన దుఃఖము ఒకటి. లోక సంబంధమైన దుఃఖము అది మరణాన్ని కలుగు చేస్తుందంట. ఇట్ విల్ లీడ్ టు డెత్. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము దేనికి దారి తీస్తుందంట? రక్షణార్థమైన మారు మనస్సునకు దారి తీస్తుంది. దుఃఖము, ద గాడ్లీ సారో, ఇట్ లీడ్స్ టు రిపెంటెన్స్. తర్వాత ఈ మారు మనస్సు ద్వారా ఏమవుతుంది? ఈ మారు మనస్సు ఎటువంటి మారు మనస్సు అంట? రక్షణార్థమైన మారు మనస్సు. ఈ మారు మనస్సు, దిస్ రిపెంటెన్స్ ఇస్ లీడింగ్ టు సాల్వేషన్. 3 సంగతులు సీక్వెన్స్ లో మనం చూస్తే, ఒకటి యాడ్ అయింది, రక్షణ కదా. మనము 2 తిమోతిలో చూస్తే దేవుని యొక్క వాక్యము బోధించుట ద్వారా మారు మనస్సు కలుగుతుంది అన్నాడు. ఇక్కడ 2 కొరింథీయులు 7వ అధ్యాయంలో చూస్తే రక్షణార్థమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం, మారు మనస్సు కలుగుతుంది. ఈ మారు మనస్సు ఎక్కడికి దారి తీస్తుంది? ఈవెంచువల్లీ ఇట్ విల్ లీడ్ టు రిపెంటెన్స్. రక్షణార్థమైన మారు మనస్సు, రక్షణార్థమైన మారు మనస్సు. ఒక సీక్వెన్స్ చూసారా? సారో, గాడ్లీ సారో, ఇట్ లీడ్స్ టు రిపెంటెన్స్, అండ్ రిపెంటెన్స్ లీడ్స్ టు సాల్వేషన్. సో ఈ రిపెంటెన్స్, సాల్వేషన్ అనేది ఈ 2 ఒకటే కాదు. దీస్ ఆర్ 2 డిఫరెంట్ ట్రూత్స్. ఈ 2 సత్యాలు. రిపెంటెన్స్ ఇస్ నాట్ సాల్వేషన్ అండ్ సాల్వేషన్ ఇస్ నాట్ రిపెంటెన్స్, బట్ అ ట్రూ రిపెంటెన్స్ లీడ్స్ టు సాల్వేషన్. రక్షణార్థమైన మారు మనస్సు అనే సత్యాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. కొంతమంది పశ్చాత్తాపం అంటే, కొంతమంది పాపము చేసేటప్పుడు పట్టుబడి వారు దుఃఖం కలుగుతుంది, దాన్ని మారు మనస్సు అనుకుంటారు, లేకపోతే పశ్చాత్తాపం అనుకుంటారు. కానీ అది పశ్చాత్తాపం. నిజమైన మారు మనస్సు దేవుని యొక్క వాక్యము ద్వారా కలుగుతుంది. బై గాడ్స్ వర్డ్ ఇట్ బ్రింగ్స్ ఇన్ ట్రూ సారో, a godly sorrow which leads to repentance, and eventually it leads a person to salvation. రక్షణార్థమైన మారు మనస్సు కలుగుతుంది. కొన్నిసార్లు ఈ మారు మనస్సు కి సబ్స్టిట్యూట్ గా మనం విశ్వాసమును కూడా కొన్ని స్థలాల్లో మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో, లూకా 24:46 నుంచి మనం చదివితే 2 వచనాలు. లూకా 24:46 నుండి 48 వరకు కూడా మనం చదవచ్చు. కానీ 46 కొన్ని వచనాలు చూద్దాం. 46 కలుపుకున్నాయి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు, లేక విశ్వాసము అనొచ్చు, విశ్వాసము, పాప క్షమాపణ ప్రకటించబడునని వ్రాయబడుచున్నాయి. విశ్వాసము, ఏం విశ్వాసం ఉంచాలి? 46లో క్రీస్తుని గురించి విశ్వాసం ఉంచాలి. 44 నుండి మనము చదువుకుంటూ వస్తే అక్కడ అన్నాడు, మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసులు తెరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆ ధర్మశాస్త్రములో, కీర్తన గ్రంథములలో, ప్రవక్తల గ్రంథాల్లో ఏమైతే రాయబడి ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకోవాలి. అందులో ఏమి రాయబడి ఉంది? క్రీస్తు శ్రమపడాలా, 3వ దినమున మృతులలో నుండి
లెగవాలా అని విశ్వాసం ఉంచాలా. అందుకొరకే ఆయన పేరట మారు మనస్సును ఆ మనసు మార్చుకోవాలి. క్రీస్తును గురించి ఎవరైతే పాత నిబంధన గ్రంథాలలో రాశారో, ధర్మశాస్త్రంలో రాశారో, ఈయనే ఆ క్రీస్తు. మీరు మనసు మార్చుకోవాలి. ఎందుకంటే వారు ఆయన క్రీస్తు, లేఖనములో రాసిన క్రీస్తు ఈయన కాదని ఆయన్ని తిరస్కరిస్తుంది. దే వర్ రిజెక్టింగ్. దే డోంట్ వాంట్ టు కన్సిడర్. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మార్లు నేను క్రీస్తును, నేను మెస్సయ్యను అని లూకా 4వ అధ్యాయంలో కూడా ఆ మందిరములో లేచి యెషయా పుస్తకం చదివినప్పుడు అన్నాడు, లేఖనములు నెరవేరబడినవి అని. అంటే అప్పుడు వారు ఏమన్నారు, వైద్యుడా ముందు ఫస్ట్ యూ హీల్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఫిజిషియన్ హీల్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవే బాగుపరుచుకో. అంటే వారు ఏమన్నారు, నీవు మెస్సయ్య కాదు, నువ్వు మాలాగా మనుషునివే, మాలాగా పాపివే, నువ్వు మా మధ్యలోనే ఉన్నావు, మా మధ్యలోనే నువ్వు పుట్టావు అని వారు దే ఆర్ నాట్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ మెస్సయ్య. ఫిజిషియన్ హీల్ యువర్ సెల్ఫ్, దే ఆర్ నాట్ కన్సిడరింగ్. ఆ ధోరణి, ఆ యాటిట్యూడ్, ఆ వైఖరి మీరు మార్చుకోండి. అందుకొరంటే ఇక్కడ అన్నాడు, మారు మనస్సు, పాపక్షమాపణ, ఈ రెండు వేరు. పాపములు క్షమించబడుట, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, అండ్ చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, చేంజ్ ఆఫ్ యువర్ డైరెక్షన్, చేంజ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ క్రైస్ట్ ఎర్లియర్. అది మార్చుకోండి. యూ హ్యావ్ టు చేంజ్ దాట్ అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఎక్కువగా జనాలు మారు మనస్సు అంటే పాపమును గురించిన పశ్చాత్తాపము, పాపమును గురించిన దుఃఖము అని అంటారు. కానీ బైబిల్లో పాపమును గురించిన దుఃఖము కాదు, కానీ ఇట్ ఈస్ a change of డైరెక్షన్, ఇట్ ఈస్ రిపెంటెన్స్. మనము కొన్ని వచనాలు ఇంకా చూడొచ్చు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం చూస్తే యాక్ట్స్ 11:18, 18వ వచనం, 11:18 అక్కడ చూస్తే, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొని దేవుని మహిమపరచరి. అంతకుముందు యూదులు అన్నారు పేతురుని, నువ్వెందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు అన్యజనులు, దేవుని నమ్ముకొని వారు అంటే. అప్పుడు పేతురు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దేవుడు ఏ విధంగా మనకి ఆ దర్శనము చూపించి, దర్శనం ద్వారా యొప్పాకు తీసుకుని వెళ్ళి అక్కడ కొర్నేలి ఇంటిలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించుట, వారి మీదకి పరిశుద్ధాత్మ దిగుట, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారు ఏమన్నారంటే, ఇక్కడ అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు, జీవార్థమైన అంటే ఈ మారు మనస్సు జీవమునకు దారి తీస్తుంది. దిస్ రిపెంటెన్స్ gives rise to life. It gives rise to life. Not only to Jews, this repentance brings salvation, but to the Gentiles, this repentance brings life. God has granted repentance that leads to life. జీవం. ఇంతకుముందు మరణించారు, అందరూ మరణించిన వారు, యూదులైనా కానీ, అన్ని జాతి వారైనా కానీ, అందరూ దేవుని దృష్టిలో మరణించిన, మీరు మీ పాపముల చేత చనిపోయిన వారు అని మనం చూస్తాం. యు ఆర్ డెడ్ ఇన్ యువర్ సిన్స్ అండ్ ఇన్ యువర్ ట్రెస్పాసెస్, బట్ యు హావ్ బీన్ క్వికెన్డ్. సో ఈ మారు మనస్సు జీవమునకు దారి తీస్తుంది. ఈ మారు మనస్సు రక్షణకు దారి తీస్తుంది. దేవుని వాక్యము బోధించిన ద్వారా వారి యొక్క హృదయాలు దుఃఖము, వారి యొక్క హృదయాలు మార్చబడి మారు మనస్సు, వారు రక్షణార్థమైన మారు మనస్సు, జీవార్థమైన మారు మనస్సు.
ఇక్కడ చూస్తున్నాం. రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు సాల్వేషన్ అండ్ రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఈ రిపెంటెన్స్ గురించిన కన్ఫ్యూజన్ చాలా ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు థింక్ దట్ దిస్ రిపెంటెన్స్ ఇస్ సారో ఫర్ సిన్స్, పాపము విషయమైన దుఃఖము అని అనుకుంటారు. కానీ మనము యోహాను బాప్తిస్మిచ్చే యోహాను బోధల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. మత్తయి 3:2 మనం చూస్తే మాథ్యూలో ఇమీడియట్లీ ఆఫ్టర్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్, యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత అక్కడ మత్తయిలో 3:2 ప్రకటిస్తూ యోహాను ప్రకటిస్తూ అన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే ప్రీచ్ చేశారు 4:17. మత్తయి 4:17 మనం చూస్తే అక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి. మారు మనస్సు రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్ అని అక్కడ ప్రకటిస్తూ వచ్చారు ఇద్దరు. ఎందుకు? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ రిపెంటెన్స్? వారు మనసులు ఎందుకు మార్చుకోవాలా? ఎందుకంటే ఇజ్రాయేలు దేశము, ఇజ్రాయేలీలు ఏమనుకుంటారంటే వారికి అబ్రహాము తండ్రిగా ఉన్నాడు కాబట్టి వారు స్ట్రైట్గా పరలోకానికి వెళ్ళిపోతారు, వారికి ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇంకా వారు అబ్రహాము సంతానం కాబట్టి వారు డైరెక్ట్గా దేవుడు వారిని విడిపిస్తాడు, ఇంకా ఏమీ అవసరం లేదు. అందుకొరకే ప్రభు యేసుక్రీస్తు వారు అనేక మార్లు అన్నారు, మీరు అబ్రహాం సంతానం అని గర్వపడుచున్నారు. అబ్రహాం సంతానం, అన్లెస్ you have the righteousness of Christ, you can never be saved. వారు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా వచ్చే ఆ నీతిని పట్టుకుని ఆ నీతి ద్వారా వారు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, లేక ధర్మశాస్త్రంలో రాసినవన్నీ అన్ని ఆచరించుట ద్వారా వారు రక్షించబడతారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఫారసీల వాళ్ళ సిస్టంలో చూస్తే 365 నెగిటివ్ కమాండ్మెంట్స్, అంటే ఇవి చేయకూడదు, తర్వాత 255 పాజిటివ్ కమాండ్మెంట్స్, ఇవన్నీ చేయాలి కదా. ఈ ధర్మశాస్త్రము ప్రకారముగా మనం ఉంటే వారు సేఫ్, వారికి ఏం ప్రాబ్లం లేదు. మేము స్వతంత్రులము, వీఆర్ ఫ్రీ అంటారు. ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, లేదు మీరు స్వతంత్రులు గారు, మీరు బంధించబడి ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అబ్రహాములో ఉన్నాం కాబట్టి మమ్మల్ని బంధించేది ఎవరు లేరు, మేము స్వతంత్రులము అని గలతీల్లో మనం చూస్తాం. వీఆర్ ఫ్రీ అండ్ దెర్ ఇస్ నో హిండ్రెన్స్ ఫర్ us. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు వారి యొక్క ఫారిసిజం, వారి యొక్క బిలీఫ్ ఇన్ ద లా, ధర్మశాస్త్రాన్ని నమ్ముట ద్వారా నీతి, దాని నుండి వారిని మళ్ళించాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్స్ అబౌట్ దాట్. అందుకొరకే మారుమనసు రిపెంట్. Believing in the law will not take you to heaven. Believing and practicing the good works will not take you to heaven. మీ యొక్క మనసును మార్చుకోవాలి. Change your life. That is what John and Jesus were preaching to the nation of Israel. దేవుని యొద్దకు తిరుగుట ద్వారా వచ్చే నీతి, that is what we need. అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది అనే సత్యాన్ని వారు అంగీకరించలేదు. They don't want. They thought that this is somebody who has come to take their throne. వారి యొక్క పదవులను, వారి యొక్క హోదాలను, వారి యొక్క పెద్దలను తీసుకొని వెళ్ళే ఒక మనుషుడు వచ్చాడు అని they looked him as an opponent, as a person who will dethrone them. ఆ
ఆ విధంగా చూశారు ప్రభువైన యేసుక్రీస్తు. They didn't view him uh, as as the Messiah, as the one who can give them the righteousness, as the one who can bring them to God. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడలేదు. అందుకొరకే యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ బోధిస్తూ వచ్చారు. ఏంటి? మీ యొక్క మనస్సు మార్చుకోండి. You have to change the way you are thinking about Christ. వారు వినలేదు. విన్నప్పుడు మత్తయి 21వ అధ్యాయంలో గాడ్ హ్యాస్ ప్రొనౌన్స్డ్ ఎ జడ్జ్మెంట్ అపాన్ ది నేషన్. ఆ నేషన్ మీద, ఆ రాజ్యం మీద ఒక జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేశారు. ప్రొనౌన్స్డ్. ఇది మనం చూస్తే 21వ అధ్యాయం మత్తయి 21వ అధ్యాయంలో అన్నాడు, ఈ రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడుతుంది, వేరే వారికి ఈ రాజ్యం వెళ్ళిపోతుంది అని. ఇక్కడ తర్వాత యెరూషలేమా ప్రవక్తల్ని చంపుతావు, వారిని రాళ్లతో వేస్తావని ఈ డినౌన్స్డ్. అదేవిధంగా ఈ ప్రొనౌన్స్డ్ జడ్జిమెంట్ అపాన్ జెరూసలేం. AD 17లో టైటస్ ఇంకా మరి రోమా రాజ్యం వచ్చినప్పుడు మొత్తం దాన్ని ధ్వంసం చేసుకుంటారు. They have broken down the entire city, including the temple and everything. మొత్తం డిమాలిష్ చేసి వెళ్ళిపోయారు. అందుకొరకే యాక్ట్స్ చాప్టర్ 2లో అక్కడ అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో 36వ వచనం మనం చూస్తే యాక్ట్స్ 2:36 దేర్ ఇట్ సేస్ 2:36 God hath made the same Jesus whom you have crucified both Lord and Christ. సో ఈ మాట విన్నప్పుడు 36లో 37లో చూస్తే ఆ మాట విని హృదయములలో మెచ్చుకుని, సహోదరులారా నేనేమి చేతులను పేతురు కడమ అపోస్తులను అడిగిన పేతురు, మీరు మారు మనసు పొందుడి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇక్కడ ఈ వచనాన్ని తీసుకొని ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొస్తారు. వాళ్ళు ఏమన్నారు? ఈ వచనం ఏం చెప్తుంది? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని ఇక్కడ చెప్తే, పెద్ద పెద్ద డినామినేషన్లు వాళ్ళు ఏం చెప్తారంటే, మారు మనసు పొందాలా, తర్వాత బాప్తిస్మము కూడా తీసుకోవాలా, అప్పుడే మీరు రక్షించబడతారు అని ఒక సత్యాన్ని బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు నేర్పిస్తారు. You have to repent and you also need to be baptized, and then only you will be saved. Repent and be baptized. ఇక్కడ ఎందుకు ఈ మాట వాడారు? వీళ్ళు ఎందుకు ఈ మాట వాడారు అపోస్తులు? వై దే హ్యావ్ ఆస్క్డ్? బికాజ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యోహాను వీరిద్దరూ డిమాండ్ చేశారు ఆ ఇజ్రాయేల్ నేషన్ని. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ టువర్డ్స్ సిన్, పాపమునకు, తర్వాత నీతికి, తర్వాత టువర్డ్స్ జడ్జ్మెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ అ చేంజ్, బట్ దే హ్యావ్ రిఫ్యూజ్డ్. ఇజ్రాయెల్ దేశము వారు నమ్మలే. అందుకొరకే వారు ఇక్కడ ప్రకటించేటప్పుడు వారంతా ఉన్నారు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఈ బాప్తిస్మము పొందడం ఎందుకు? వై? Because they are identifying not with that nation Israel which has been cursed. When they take baptism, వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నప్పుడు they are identifying themselves with Christ and not with Israel, a nation which is under the curse of God. దేవుని యొక్క కర్స్, శాపము కింద ఉన్న ఆ దేశము నుండి బయటికి వచ్చి వారు క్రీస్తుతో కూడా గుర్తించారు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్. మారు మనస్సు పొందండి, ఆ దేశము నుండి బయటపడండి, క్రీస్తుతో మీరు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. It doesn't mean that for salvation you need to have repentance and baptism, then only you will be saved. అనే సత్యాన్ని ఈ ట్విస్ట్ చేస్తూ ఈ వాక్యంలో నుండి కొంతమంది బోధిస్తున్నారు. ఇంకా కొన్ని సత్యాలు ఉన్నాయి.
రిపెంటెన్స్ గురించిన సత్యాలు. మనకి ఎక్కువ సమయం లేదు. నేను ఇంకా 2-3 వచనాలు చూపించి దెన్ ఐ విల్ క్లోజ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రిపెంటెన్స్ ఇన్ అ బిలీవర్స్ లైఫ్? దేవుని యొక్క పిల్లల జీవితంలో మారు మనస్సు యొక్క రోల్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్? మనకి ఫెమిలియర్ ప్యాసేజ్ తెలుసు కదా, 1 యోహాను 1:9. యు నో దిస్ ప్యాసేజ్, 1 John 1:9 వెరీ వెల్. అక్కడ మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకొని అంట కన్ఫెస్. ఈ గ్రీక్ వర్డ్ కన్ఫెస్ అంటే దాని అర్థము టు సే ద సేమ్ థింగ్, అదే విషయము చెప్పుట. కన్ఫెషన్ ఇస్ ద సేమ్ థింగ్. దేవుడు మన పాపముల గురించి ఏమి చెప్తున్నాడో అదే మనము చెప్పడం. దట్ ఈస్ కన్ఫెస్. గాడ్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ కాండక్ట్ ఈస్ ఎక్నాలెడ్జ్డ్ and we say that God, I am a sinner. In your terminology and in your conditions, I am a sinner. Then I am a sinner. To accept the same thing what God says, that is a confession. Okay, so confession is a believer's experience, and then it is a place to repent. Confession or repentance is the same thing, where there is a change of mind, and this is the experience of the believer. Okay. If you confess your sins, he is faithful and just. అదే విషయాన్ని మళ్ళీ 2 కొరింథీయులు 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 2 Corinthians 7. అక్కడ కూడా మనం చూస్తే 2 కొరింథీయులు 7వ అధ్యాయము మనము ఇందాక చదివిన వచనము, గాడ్లీ సారో ఇట్ ప్రొడ్యూసెస్, రక్షణార్థమైన మారు మనస్సు అని మనం చూసాం. 2 Corinthians chapter 7, 8-10లో మనం చూస్తే అక్కడ, నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఇంతకు ముందేమో పౌలు హార్ష్ లెటర్ రాశారు. 2 Corinthians is a very harsh letter to the Corinthians. తర్వాత ఎందుకు హార్ష్గా రాశాను అని అనుకున్నాడు పౌలు. కానీ వారు ఆ హార్ష్ లెటర్ చూసి దాని ద్వారా దుఃఖపడి వారు మారు మనసు పొందారు. అందుకొరకు పౌలు ఇక్కడ అంటా ఉన్నాడు, నేను ఎంతో ముందు దుఃఖపడ్డాను మీకు రాశానని, కానీ ఇప్పుడు నేను దుఃఖపడను, ఎందుకంటే మీరు దాని ద్వారా మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను. గాడ్లీ సారో ఇట్ వర్కెత్ రిపెంటెన్స్ టు సాల్వేషన్, నాట్ టు బి రిపెంటెడ్ ఆఫ్. సో ఇక్కడ మనము చూస్తే ద రిలేషన్షిప్ ఆఫ్ రిపెంటెన్స్ టు సాల్వేషన్ ఏంటి? వాట్ ఈస్ రిలేషన్షిప్ ఆఫ్ రిపెంటెన్స్? మారు మనస్సు రక్షణకు దారి తీస్తుంది. ఇట్ లీడ్స్ టు సాల్వేషన్. మారు మనస్సు రక్షణకు దారి తీస్తుంది. ఈ రెండు వేరే వేరే విషయాలు కాదు. కొత్త నిబంధనలో మనము చూస్తే సాల్వేషన్ ఇస్ బై ఫెయిత్ అలోన్ అని 150 verses మనం చూస్తాం. కేవలం విశ్వాసన ద్వారానే రక్షణ. కొంతమంది అంటారు రెపెంటెన్స్ అంటే మనము బాగా దుఃఖపడాలా, కూర్చొని ఏడవాలా, దుఃఖపడాలా, అప్పుడే మనకి మారు మనస్సు, అప్పుడే మనకి రక్షణ అని కొంతమంది బోధిస్తూ ఉంటారు. అది కాదు. రిపెంటెన్స్ ఇస్ నాట్ సారో ఫర్ సిన్స్. రిపెంటెన్స్ ఇస్ చేంజ్ ఆఫ్ మైండ్, ఇస్ ఎ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. మన యొక్క ధోరణి, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క డైరెక్షన్ అది మారాలి. వాట్ వి థింక్ అబౌట్ క్రైస్ట్, వాట్ వి థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, వాట్ వి థింక్ అబౌట్ sin earlier is different, but now after I hear God's word, it is different. That is repentance. So
So repentance is included in believing. It is not a separate act, but it is an act which is involved in salvation. మన రక్షణలో ఈ ప్రముఖమైన భాగము మారు మనస్సు. ఇట్ ఈస్ సాల్వేషన్. అందుకొరకే మొదటి తెస్సలోనికీయులు మొదటి అధ్యాయము లాస్ట్ ఐ విల్ రీడ్ దిస్ వర్స్ 1 Thessalonians 1:9 మనం చూస్తే అక్కడ రెండు సత్యాలు మనం చూస్తున్నాం. దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్, బట్ దే ఆర్ వన్ థింగ్. మొదటి తెస్సలోనికీయులు మొదటి అధ్యాయము 9వ వచనం 1 Thessalonians 1:9. మీ యొద్దకు మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవుని దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. రెండు సంగతులు మనం ఇక్కడ చూస్తున్నాం. One is how you turn to God from idols. You turn to God from idols. ఈ రెండు వేరే వేరే సంగతులు కాదు. When you are turning to God, automatically you are turning away from idols. కొంతమంది దీన్ని రెండు వేరే వేరే మొదట అంటారు, you turn away from idols but you don't turn towards God. That is not salvation. Salvation is you turn to God from idols. దేవుని వైపుకి తిరిగారు. దేవుని వైపుకు తిరుగుట ద్వారా మీరు విగ్రహాలను విడిచిపెట్టారు. You have left the idols. From idols you have turned to God. So ఈ రెండు వేరు వేరు సత్యాలు కాదు, కానీ ఈ రెండు ఒకటే. Faith and repentance, they go hand in hand, they are together and they can be substituted at many places. విశ్వాసము మారు మనస్సు ఈ రెండు ఒకటే పదార్థాలు. they are like synonyms. విశ్వాసము ద్వారా రక్షణ కదా, మారు మనస్సు ద్వారా రక్షణ. సో దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మనలో రక్షణార్థమైన మారు మనస్సు, అదేవిధంగా జీవార్థమైన జీవమునకు దారి తీసే మారు మనసు రిపెంటెన్స్. సో రిపెంటెన్స్ ఇన్వాల్వ్స్ our faith and it is before salvation. Rakshana low, it is a part of salvation. ఈ సత్యాన్ని మనము ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని. కానీ రక్షణ గురించిన సత్యం మనము చూస్తే ఇట్ ఈస్ బై ఫెయిత్ అలోన్. అండ్ when you say it is faith, then repentance plays a huge role. Repentance అంటే మారు మనస్సు. we are turning towards God, away from it is a changed mind, and sometimes because of this change we might have a sorrow in our hearts. We might have a sorrow for all that we have done, but sorrow for sin is not repentance. Repentance is change of mind. ఈ సంగతులు మనము నేర్చుకోవాలి. రక్షణ గురించిన one important truth which leads to salvation is repentance. అందుకొరకే have faith in Lord Jesus Christ and accept him as your personal savior. That is what the scripture teaches, and in that sentence repentance is involved and it is essential. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక. I'll close here. నేను ఇక్కడ ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న, మంచి మాటలు. మరి మారు మనసు అండ్ ఫెయిత్
are interrelated. Steps to repentance. ఫస్ట్ వాక్యం బోధించడం, తర్వాత మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణ, మంచి కాన్సెప్ట్స్ మనం విన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. మరి వాక్యం అందించిన గాడిని కూడా సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మరి మీ సన్నిధిలో మీ యొక్క వాక్యాన్ని విని మంచి సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రిపెంటెన్స్, మారు మనసు గురించి మేము నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మారు మనసు, విశ్వాసం మరి రక్షణకు దారి తీస్తుందని, మరి ప్రభువా మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణకు దారి తీస్తుంది నేర్చుకున్నాం ప్రభావ. మరి మామూలుగా మారు మనసు అంటే పశ్చాత్తాపం అనుకుంటాం, కానీ మారు మనసు అంటే చేంజ్ ఆఫ్ డైరెక్షన్ నేర్చుకున్నాం. అటువంటి చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కలిగి మరి ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. మరి వాక్యం అందించిన వాడిని నన్ను వారి కుటుంబానికి నిర్వహించండి. యూట్యూబ్లో వినబోతున్న వారు, అలాగే మరి గూగుల్ మీట్లో చేరి విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని మేము గ్రహించి ఆ విధంగా మేము నడవడానికి మా అందరికీ కృప చూపించండి. చేరవలసిన ప్రతి ఒక్కరి కొరకు మరి మా పెరియాస్ క్రిస్టియన్ అసెంబ్లీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్కర్ల అవసరాన్ని మీరు తీర్చండి. ఇంకా మేము మరి ఎక్కువగా మీ వాక్యాన్ని వింటూ ఎదగడానికి మాకు కృప చూపించండి. మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.